హాయ్ ఫ్రెండ్స్, 2 ముల్లింగ్ తీసుకున్నాను. దాన్ని కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. పెనంలో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసి దాన్ని వేయించుకుంటున్నాము. ముల్లింగ్ చట్నీ ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సంగటికి రైస్ కూడా బాగుంటుంది. 2 మీడియం సైజ్ టమాటాలు వేసాను దీంట్లో. పావు స్పూన్ పసుపు వేసాక కాస్త మెత్తబడినాక దీన్ని తీసేసి చింతపండు, మీకు కావాల్సినంత చింతపండు వేసుకోవచ్చు. పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని దించేసి కడాయి పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఉద్దిపప్పు వేసి దోరగా వేయించుకుంటాము. కాస్త వేగాక నూగులు 1 స్పూన్ నూగులు వేసుకున్నాము. అది వేయించి సపరేట్ తీసుకున్నాక మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసి తెరపచ్చేసుకున్నాము. ఒక ఆనియన్, పప్పు దినుసులు అన్నీ వేసి